పూణే ఘాట్లో జరిగిన ఒక మర్డర్ కేస్. ఫస్ట్ ఇది ఒక సూసైడ్ లాగా కన్వర్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే మర్డర్. ఒక అమ్మాయి, తన పేరు సియా, అండ్ మర్డర్కి గురైన వ్యక్తి పేరు కేతన్. సో వీళ్ళిద్దరి మధ్య పరిచయం అనేది సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో మొదలైంది. ఆ పరిచయం ప్రేమ దాకా వెళ్ళింది. ఆ ప్రేమ కాస్త పెళ్లిగా మారింది. ఆ పెళ్లికి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఇతర దేశం వెళ్ళడానికి పాస్పోర్ట్ మిస్ చేసింది. ఎవరు? సియా. మిస్ చేసిన తర్వాత తనని పథకం ప్రకారం ఘాట్లోకి తీసుకుని వచ్చి, ఒక టూరిస్ట్ ప్లేస్లోకి తీసుకుని వచ్చి, ఆ ఎత్తైన కొండపైన పూణే ప్రాంతంలో ఎవరు లేని సమయం చూసి సియా కేతన్ని పైన నుంచి కిందికి తోసేసింది. ఫస్ట్ సారి అలా చేసింది, మిస్ అయింది. అంటే ఆ ప్లేస్లో కాదు, వేరే ప్లేస్లో. అప్పుడు తను చెప్పింది, అక్కడ పాము ఉంది, అందుకే తోసేశాను, సారీ చెప్పి కౌగులించుకొని మళ్ళీ తనని నమ్మించడం మొదలుపెట్టింది సియా. అండ్ కేతన్ కూడా తన పైన ఉన్న ప్రేమతో నమ్మాడు. కానీ ఫైనల్గా పూణే ఆ కొండపైన టూరిస్ట్ ప్లేస్ పైన నుంచి తోసేసిన తర్వాత తన చివరి తుది శ్వాసను విడిచాడు. పథకం ప్రకారం ప్లాన్ చేసింది. ఎందుకు ఇదంతా చేసింది అంటే, కేతన్ మామూలు వ్యక్తి కాదు, కోటీశ్వరుడు. సో అలాంటి కోటీశ్వరుని లొంగ తీసుకోవడానికి సియా పథకం ప్రకారం ప్లాన్ చేసి చంపేసింది తన ప్రియుడితో కలిసి. సో ఫైనల్గా సియాని అమాయకులలాగా నటించి పోలీసులకి కాల్ చేసి పిలిపించి ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, ఫైనల్గా సియానే ఇదంతా కావాలని చేసింది. ఇదంతా కూడా కేతన్ తండ్రి అనుమానాస్పదంగా సియా కనిపించడంతో డీటెయిల్గా, క్లారిటీగా ఇన్వెస్టిగేషన్ చేయించి ఎవరు దీనంతటికి బాధ్యులు అని చెప్పి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది, సియా బాయ్ ఫ్రెండ్ని. సో వాళ్ళిద్దరికి ఉరిశిక్ష పడాలి అని కేతన్ వాళ్ళ పేరెంట్స్ కోరుకుంటున్నారు. సో మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఇంకా డీటెయిలింగ్గా తెలుసుకోవాలి అనుకుంటే విత్ ప్రూఫ్స్ తోటి ఫుల్ లెంత్ వీడియో చేశాను. మీకు స్క్రీన్ మీద థంబ్నెయిల్ కనిపిస్తుంది కదా, అక్కడ ప్లే బటన్ పైన క్లిక్ చేసి ఫుల్ లెంత్ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.